బ్రో ఫోన్ బ్యాక్ బ్రో. ఓకేనా? చూడు చెప్పమ్మా. ధీరజ్ ప్రొడక్షన్స్, దిల్లెడ్డి, ముహూర్తం షాట్, ఆల్ ది బెస్ట్. ఇలానండి థమ్స్ అప్ ఏదో. సార్ మీరు ఇంకొద్ది దగ్గర కొనండి సార్. సార్ ఒకసారి ఈ కెమెరా చూడరా. ఓకేనా? ఒక్క నిమిషం సార్ వైపు తిరగండి కొద్దిగా. అలా కాదు, బాడీ అయిపోయింది. ఇటు జరిగింది, దగ్గర జరిగింది. ఇప్పుడు ఇటు జరిగింది స్ట్రైట్. మీరు కూడా దగ్గర పెట్టేసుకుని సార్ ఒకసారి. వన్ మోర్ తింటా లడ్డు అయిపోయింది. మంచి కుటుంబ కథాంశం గురించి మంచి చిత్రాన్ని ప్రారంభించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. సినిమా పేరు వచ్చేసి దిల్ రెడ్డి, ధీరజ్ ప్రొడక్షన్స్, దిల్ రెడ్డి. హీరో గారు వచ్చేసి అంజన్ కస్తూరి, హీరోయిన్ గారు సాంచి భారత్. ఇంకా నా కో ప్రొడ్యూసర్ వచ్చేసి చంద్రశేఖర్ శెట్టి గారు, ఈశ్వర్ రెడ్డి గారు కో ప్రొడ్యూసర్స్. వీళ్ళతో పాటు ఇందులో ఆపోజిట్ క్యారెక్టర్ మన భరణి సార్ గారు ఉన్నారు, ప్లస్ భరద్వాజ్ ఆలీ గారు కూడా ఉన్నారు. సార్ కొంచెం వీడియోలో రాలేకపోయారు. మన డిఓపి గారు రామచంద్రరావు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రామచంద్రరావు గారు డిఓపిగా పరిచయం అవుతున్నారు. మన అసోసియేట్ టోటల్గా మన ఎన్బికే గారు అందరికీ తెలుసు. వారే ఈ చిత్రాన్ని టోటల్గా హ్యాండిల్ చేస్తున్నారు, వారే మొత్తం చూస్తున్నారు. ఈ దిల్ రెడ్డి సినిమా కంటెంట్ ఏంటంటే లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా. ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఒక మంచి మెసేజ్ ఉంటుందని చెప్పి సరికొత్త కథతో మీ ముందుకు తీసుకురాబోతున్నాము. మీరందరూ దీన్ని ఆదరించి మీరందరూ ఆదరిస్తే మంచిగా ఇంకా కొన్ని కథలతో ముందుకు రావాలని చెప్పి మేము ఈ మూవీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరి సహకారం ఇందులో మీరందరి సహకారం ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. నా పేరు వచ్చేసి రామరాజు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా ఫస్ట్ మూవీ స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, అండ్ నా అభిమానులకి, ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు రామరాజు గారికి, అండ్ ఎలిశెట్టి చంద్రశేఖర్ గారికి, ఈశ్వర్ రెడ్డి గారికి, చాలా అంటే ఈ ఫస్ట్ మూవీ నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను. ఈ స్టోరీ గురించి చెప్పాలంటే, నేను ఈ స్టోరీ ఎందుకు ఎంచుకున్నానంటే, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా సరికొత్త కథతో మీ ముందుకు వస్తాను. మీరు మంచిగా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ చిత్రాన్ని నిర్మించే ముందు నాకు 2 days ముందే ప్రొడ్యూసరు రమేష్ రాజు గారు
వచ్చి సార్ మీరు ఎట్లయినా చేయాలి నాకు పెద్ద బరువు పెట్టారు. సో ఈ చిత్రాన్ని ఎలాగైనా దిగ్విజయంగా చేయాలని చెప్పేసి, అలాగే మా హీరో గారు అంజన్ కస్తూరి అండ్ మా హీరోయిన్ ఆంచి అండ్ మా ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ సహాయతలతో ఇది కొద్దిగా చాలా మంచి మూవీ అండి. యాక్చువల్గా ఆడియన్స్కి ఒక మెసేజ్ ఇచ్చే మూవీ, ఫ్యామిలీ అండ్ డ్రామా, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా. సో అందరూ దీన్ని ఆదరించి వాళ్ళకి ఆశీర్వదించారు. అలాగే నా పేరు కళ్యాణ్ రామ్ గారు అలాగే ఈ దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అలీగా రావాలి యాక్చువల్గా. సో ఆయన సంజయ్ దత్ గారు మూవీ ఉందని చెప్పి ముంబై యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ ఉంటుండే, కానీ మార్నింగ్ ఫ్లైట్కి ఆయన వెళ్ళిపోయారు. టైమింగ్ చేంజ్ చేశారని ఆయన ఎయిర్పోర్ట్లో ఉంటుండగా మళ్ళీ నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపించారు. నేను ఈ పొజిషన్లో ఉన్నాను, రాలేదు, సర్లేండి పర్లేదు అని చెప్పేసి అన్న తర్వాత మా గురువు గారు తనికల బర్లీ గారు వచ్చి చాలా మంచిగా అదంతా పూజ కార్యక్రమం కానీ విలువైన టైంని కేటాయించి చాలాసేపు ఉండి మా టీం అందరినీ ఆశీర్వదించి వెళ్ళారు. సో దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి భరద్వాజ్ ఆ సినిమాలో విలన్ కొడుకుగా చేస్తున్నాడు భరద్వాజ్. దీంట్లో అతనికి కూడా మంచి పేరు రావాలి. మీ అందరికీ తెలుసు సీరియల్లో అతను హీరో. సో మా దాంట్లో కూడా తెలుగు చలనచిత్ర రంగంలో కూడా హీరో అవ్వాలని నేను మనసారా బాబాను కోరుకుంటున్నాను. సో దయచేసి అందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరొకసారి మీడియా అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. హాయ్, మిస్సెస్ భారత్. సో మూవీ కొద్దిగా దిల్ రెడ్డి టైటిల్ అదిరిపోయింది కదా, సూపర్ టైటిల్. మన ప్రొడ్యూసర్ గారు రమేష్ గారు ఫస్ట్ టైం మూవీ తీయబోతున్నారు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయన. అండ్ కంగ్రాచులేషన్స్ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ హీరో అంజన్, ఆల్ ద బెస్ట్ బ్రో. కంటెంట్ కూడా విన్నాను, చాలా బాగుంది కంటెంట్. హీరోయిన్ కార్తీ, ఆల్ ద బెస్ట్. కెమెరామెన్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మా కో ప్రొడ్యూసర్స్ ఆల్ ద బెస్ట్ అండి. సినిమా మంచి సక్సెస్ రావాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు జనాలు ఎప్పుడు ఆదరిస్తారు. ఇది అలాంటి కంటెంట్ ఉన్న సినిమా. సో మురళీ గారు ఆయనే నన్ను ఈ సినిమాలో పర్సనల్గా మాట్లాడి చేయించారు. నేను కళ్యాణ్ రామ్ గారి సినిమా కూడా చేస్తున్నాను, దాంట్లో కూడా ఆయనే మాట్లాడి తెప్పించాను. ఇప్పుడే సీరియల్స్ నుంచి మూవీస్ వైపు వస్తున్నాను. సీరియల్స్ కూడా జరుగుతున్నాయి, ఆ కామెడీ ఏమైనా చేస్తున్నాను సీరియల్ ఒకటి రావాల్సిందే బాబా. సో మూవీస్లో నన్ను కూడా ఆదరిస్తారని దాన్ని కోరుకుంటున్నాను. అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ద బెస్ట్. ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కావాలి అవుతాడు. అట్లనే అంజబాబు గురించి చెప్పాలంటే ఒక హీరోగా కాదు, నా సొంత తమ్ముడు. ఆ తమ్ముడు కూడా నేను చాలా ఎంకరేజ్ చేశాను. అతను కూడా మంచి లైఫ్ మీరు ఆదరించాలి. ఈ టీం అందరికీ మీరు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And I am really very thankful to Ramesh sir and Anji to give me this opportunity, and I hope that we all make you proud and happy that this cinema makes you happy, and we hope that it will be a good hit. And thank you everyone, thank you media for coming up today here. Thank you so much. అందరికీ నమస్కారం. రియల్లీ నైస్ ఫీల్ అన్నమాట. స్టోరీ విన్నప్పుడు ఓకే కంటెంట్ ఉన్న మూవీ అని అనిపించింది. అండ్ మంచి సోషల్ మెసేజ్ కూడా వెళ్తుంది ఆడియన్స్ అందరికీ. సో మీ ప్రోత్సాహం ఎప్పుడు మా టీంకి ఇలాగే కొనసాగాలి. అండ్ మా హీరో హీరోయిన్ ఈ మూవీతో మంచి పేరు రావాలి. మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు రమేష్ గారు, ఆయనకి కూడా ఇంకా మంచి నేమ్ రావాలి. ఇప్పుడు ఇంకా మా డిఓపి గారు కూడా
మంచి నేమ్ రావాలి. భరద్వాజ్ గారు కూడా థ్యాంక్ యూ. ఇంకా డైరెక్టర్ రమేష్ సార్కి థ్యాంక్స్. ఇంకా అంతే, ఆల్ ది బెస్ట్. ధీరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మాది ఓపెన్ చేసాము. దీంట్లో ఫస్ట్ పిక్చర్ మాది. ఈ సినిమా బాగా లవ్ స్టోరీ, ఇది అయితే విజయవంతంగా కావాలని కోరుకుంటున్నాను. సో ఈ దిల్రెడ్లో హీరోగా చేస్తున్నటువంటి మా అన్నగారు అంజన్ గారు, అలాగే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, 2 పనులు ఉన్నాయి ఇక్కడ, మామూలు పనులు కాదు. మా రమేష్ రాజ్ అన్నయ్య కంగ్రాచులేషన్స్. మంచి పిక్చరు, మంచి కథ, జనాలు మా ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సాక్షి గారు హీరోయిన్గా మా అన్నయ్య పక్కన చేయబోతున్నారు. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే సార్ గారు, మురళీ సార్ గారు, కాస్ట్యూమ్ డిజైనర్ గారు, అలాగే మా భరద్వాజ్ అన్నయ్య, అలాగే మా డిఓపి సారు. ఇలా ఒక సినిమా నిర్మించడానికి దీని వెనకాల ఎంతో కష్టం. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు, మిగతా క్రూ అంతా కూడా చాలా కష్టపడి ఒక సినిమాని నిర్మించి మీ దగ్గర తీసుకొస్తారు. సో మీరందరూ కూడా సినిమాని ఆదరించి మా ప్రొడ్యూసర్ గారికి మరిన్ని డబ్బులు రావాలి, మా అంజనతో ఇంకా 10 సినిమాలు చేయాలి, 10 అవకాశాలు ఇచ్చి సినీ ఇండస్ట్రీలో 100 మందికి అన్నం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సునీల్ రావినోతుల. సో ఇక మా అన్నయ్య పిఆర్ఓ రాంబాబు అన్నయ్య, వీరబాబు అన్నయ్య, థ్యాంక్ యూ. మిగతా అందరూ కూడా మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. క్షమించండి, ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి మా వీరబాబు గారికి. ఆయన చాలా బిజీగా ఉండి కూడా పాపం, అంటే నేను అప్పటికప్పుడే వేరే షూట్లో కళ్యాణంలో షూట్లో జస్ట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ చేస్తున్నాను, చాలా ఖర్చు సెట్ అది. ఆ బిజీలో ఉండి సార్ చెప్పినా కానీ మర్చిపోయారు. నిన్న సాయంకాలం ఆయన మిస్టర్ వచ్చాను, ఈ ఫంక్షన్లో చాలా కానీ ఉన్నా కానీ ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి అన్న చెప్పండి అన్నారు. సో చిన్న సినిమా ఉంది, కొద్దిగా చేసి పెట్టాలి అని చెప్పాను. సోమేశ్వర్ గారికి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, మీరు చేయాలంటే అయ్యే అన్న మీరు చెప్తారు, డెఫినెట్గా చేస్తాను, బిజీగా ఉన్నా కానీ డెఫినెట్గా నేను చేస్తాను అని చెప్పేసి అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. విజయవంతంగా చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అనుకున్నానండి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చీఫ్ గెస్ట్ అండి మా సీతక్క గారిని, మినిస్టర్ సీతక్క గారిని, అలాగే తనిఖీల భరణి గారిని, అలీ గారిని పిలిచాం సార్. ఈ మార్నింగ్ చూసేసరికి నైట్ అంతా సెట్ వేయించుకొని డెకరేషన్ వేయించుకొని ఉన్నాను, పడుకోకుండా కూడా నేను చేసుకున్నాను. బట్ కొన్ని కారణాల వల్ల పెద్దలు చీఫ్ గెస్ట్లు అయితే ఎవరైతే వర్షం వల్ల రాలేకపోయారు. అండ్ వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఈ సినిమా నేను చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఆ స్టోరీ, లవ్ స్టోరీ కానీ ఫ్యామిలీ డ్రామా అనమాట. దిల్ రెడ్డి అనగానే మీకు ఏంటి అంటే ఏదో అర్జున్ రెడ్డి సినిమా, మళ్ళీ ఏదో అంటే మళ్ళీ తప్పుగా రాయదు సార్, వల్గర్గా ఉండదు. మీకు దిల్ రెడ్డి అనే సినిమాని నేను ఎలా చూపిస్తానంటే మీకు నేను చెప్పడంలో అంటే మళ్ళీ వీడియో కొత్తగా వచ్చాడు, అందరు వస్తున్నారు, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, 4 మాటలు చెప్పి లవ్ స్టోరీలు అని చెప్పేసి వల్గర్గా కాదు సార్ ఇది. ఈ స్టోరీ గురించి ఇప్పుడు నేను చెప్పలేను, కానీ నేను కొంచెం ఇంటిస్తే మీరు మొత్తం లాగేస్తారు. బట్ నేను నా సినిమాతోని సినిమా ఏంటో చూపిస్తాను సార్, నేను కొత్తగా చూపిస్తాను సార్. నేను తప్పకుండా మీ అందరు నన్ను చాలా బాగా ఆదరించాలి. అండ్ ఈ సినిమా టైటిల్ చూడగానే మళ్ళీ మీరు నెగిటివ్ అని రివ్యూస్ అట్లాంటివి రాయొద్దు. ఇది చక్కటి కుటుంబ కథ చిత్రం, అలాగే లవ్ స్టోరీ. లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్. మనకు ఏంటంటే సమాజంలో జరిగే కొన్ని
సేవా కార్యక్రమాలు కొందరిని చూసి ఇన్స్పైర్ అవుతాము. మరికొందరిని చూసి అంటే ఎట్లా అంటే ఇప్పుడు సమాజంలో జనాలు ఎట్లా ఉన్నారంటే ఒక్కొక్కరికి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా అయిపోయింది. మరీ కరోనా తర్వాత అయితే మరీ కమర్షియల్ అయిపోయారు మనుషులు. సో అన్ని విధాలుగా అన్ని కలుపుతాలు చేసుకొని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాము. అంటే ఏం చెప్పినా మీరు ఎక్కడ లాగేస్తారు అని చెప్పేసి నేను స్టోరీ రివీల్ చేయలేకపోతున్నాను. స్టోరీ చెప్పకూడదు కూడా. జస్ట్ ఇది మూవీ ఓపెనింగ్ కాబట్టి మీకు నేను ట్రైలర్ కానీ టీజర్ కానీ సినిమా ఏంటో చూపిస్తాను సార్. ఇది దయచేసి కాంట్రవర్సీ చేయొద్దు. దిల్ రెడ్డి అనగానే మళ్ళీ వేరే దాని మీద క్యాస్ట్ మీదకి కానీ దాని మీదకి రావద్దు. దీని గురించి చెప్పాలంటే నేను మీకు ట్రైలర్తోని టీజర్తోని చూపిస్తాను సార్. దయచేసి ఇది కాంట్రవర్సీ చేయొద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.